ఎక్కడికి వెళ్తున్నాం అన్న ఇప్పుడు మనం? సముద్రంకి కొండకి మధ్యలో ఉన్నాం. అవునా? చూసిన ముళ్ళ చెట్లు ఉన్నాయి, ఇందాకే ఒకటి దిగింది. సరే పద చూద్దాం ఏముందో. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా? చూడు, ఐడియా ఉందా? నాన్నర్స సైడ్లో లాగా ఆయనకి వెళ్ళాం అనుకో, పాము వచ్చి కాటేసిద్ది, మనం వెళ్ళాల్సింది ఇటు. యా ఈ జలపాతం అనేది మనల్ని పరిశోధిస్తుంది. అటు ఫోకస్ చేయి. యూకలిప్టస్. ఈ కాయలు తెలుసా? నాకు తెలీదు, తిని వద్దాం. నేనగాయలు పచ్చిగా ఉన్నాయి అన్న. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్న ఇప్పుడు? నేనగా ఇస్తున్నాం, నాడదాం. నిన్ను నమ్ముకుంటే ఇంకేం లేదు ఇంకా. కృష్ణ అన్న నువ్వు రోజు పొద్దులే పోతున్నా, నన్ను తీసిపోతావు ఏంటన్నా నువ్వు? అట్లా మాటలు మాట్లాడదా, ఎవరే అనుకుంటారు? భయభ్రాంతులకు గురి చేస్తున్నావు అన్న నువ్వు. దారి పేజీ ఉండమన్నా. రెండు గుహలు దాటాం, మూడో గుహ. క్రేజీ ఐడియా అన్న. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉంటారా, వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ, అప్పుడప్పుడు దొడ్డికి వస్తున్నారు. ఓ షట్, వచ్చేసామన్న మనం గుహ ఎందుకు? నీకు ఇదే కృష్ణ మెయిన్ వ్యూ. ఇంకొచ్చావు ఏంటో చెప్పు ఈ ప్లేస్. ఇదేంటంటే ఏలియన్స్ ఉండలా సార్, చూడు కృష్ణ, ఏలియన్స్ ఒకప్పుడు పురాతనంలో ఏలియన్స్ పెద్ద స్పేస్ షిప్ వేసుకొని వచ్చి, ఎంత పెద్దదంటే వైజాగ్ ఎంత స్పేస్ షిప్, దాని డోర్ ఓపెన్ చేయాలంటే ఒక పెద్ద కీ కావాలి. అదే ఈ కీ. ఓ వాళ్ళు కీ ఇక్కడ పెట్టి తీసుకుంటారు. కానీ చూడు రౌండ్. ఏంటన్నా అప్పుడు కాలంలో కూడా బీర్ బాటిల్స్ ఉన్నాయి, తాగుతున్నారా బాగా? ఇప్పుడు ఈ కృష్ణ నువ్వు చూడు, కావాలంటే ఎగ్జాక్ట్ గా రాయి సేమ్ కీ మాదిరి ఉండలా, ముందర చిన్న సర్కిల్, వెనకాల పెద్ద సర్కిల్, ఇక్కడ కీ పెట్టి ఏలియన్స్ తీసుకొని పోతాను నేను. కిందికి వెళ్దాం పదన్నా. అక్కడ చెట్లు పడుతున్నాడు, సౌండ్ వస్తుంది. మళ్ళీ కిందికి వెళ్తే పైకి వచ్చింది, దారి చూసుకో. మళ్ళా ఎక్కి రావడమే దూంకి. మళ్ళా కృష్ణ మళ్ళీ 5 గంటలకు అమ్మాయితో గుడికి పోవాలి కృష్ణ. నువ్వు మళ్ళీ ఎక్కలేకపోతే తలకాయ నొప్పుతుంది నాకు. ఇంత దూరం వచ్చావు, స్నాప్ పెట్టుకుందాం ఆగు. బాగుంది కదన్నా. ఇది నిజంగా ఏలియన్స్కి. స్నాప్లో పెడదాం కృష్ణ, గెస్ ద ప్లేస్ అని. ఏలియన్స్కి అని చెప్పేటోడికి 10,000 ప్రైజ్ మనీ. బాయ్ చెప్పండి చాలు. బాయ్ ఫ్రెండ్స్. అది ఏలియన్స్ రకరకాల జాతులు ఉన్నాయి. ఏ జాతితో కనుక్కున్న వాళ్ళకి కృష్ణ బిర్యానీ ప్లస్ విషయాలు పెరుగన్నం కొనిస్తాడు. బాయ్.